మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును నీకు స్వస్థత కావాలి. అవునా? సో మనకి స్వస్థత కావాలి, ఐశ్వర్యం కావాలి, విడుదల కావాలి, ఏదైనా కానీ నువ్వు దేని నుంచి అయితే నీవు ఆలోచించి తీసుకుంటావు అని దేవుని మందిరములో నీ ప్రార్థన గదిలో నీవు అప్పచెప్పుతావో దానిని బట్టి దేవుడు నీకు విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఓకే, మనం ఏం చేయాలి అని అంటే దేవునికి నీ యొక్క ప్రార్థన అంటే నీ బాధని నీ మొరని ఎక్కువగా మనము దేవుని దగ్గర పెడతాం. అయితే ఏదైనా కానీ నీ సమస్య ఏదైతే ఉందో దానిని దేవుని దగ్గరికి వెళ్ళి పెట్టినట్లయితే దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకు? నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? నా మీద. సో దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నావో దేవుడు అంటాడు, నువ్వు నా మీద డిపెండ్ అవుతున్నావు కనుక నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? అయితే నీకు ఇది అసాధ్యమే కాదు, సాధ్యమే అంటున్నాడు. నీకు విడుదల లేదా, స్వస్థత లేదా? అయితే ఖచ్చితంగా నీకు స్వస్థత అనేది వచ్చి తీరుతుంది. హల్లెలూయా. నువ్వు కుంటివాడు అవ్వచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, ఎవరైనా కానీ నువ్వు వినబడకపోవచ్చు, ఏదైనా కానీ నువ్వు నమ్ముతున్నావా నేను చేస్తానని అని దేవుడి పట్ల నువ్వు అంత ఆ విధంగా దేవుడిని నువ్వు విశ్వాసం పెట్టమంటాడు. నా పట్ల నువ్వు అంత విశ్వాసంతో దేవుడు చేస్తాడని నువ్వు నమ్మితే నీకంటూ అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఎందుకు? అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. నువ్వు ఏ దేవుని విషయంలో నువ్వు దేని నిమిత్తమై నీవు అక్కడ పెట్టుకుంటావో నీ ప్రతి ప్రార్థన విన్నపమును నీవు దేవుని దగ్గర పెట్టినట్లయితే దేవుడు నాకు నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు నీకు ఏదైతే విన్నపం ఉంటుందో ఆ విన్నపాన్ని దేవుడి దగ్గర మనం పెట్టాలి. నీకు ఏ కష్టమైనా నీ కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, ఏదైనా కానీ నువ్వు దేవుని దగ్గర అది నువ్వు తీసుకుని వెళ్ళండి. అసాధ్యం అంటూ ఏమీ లేదు దేవునికి. నేను ఎప్పటి నుంచో నేను ఒక ఇంత ఐశ్వర్యం కావాలని అడుగుతుంటే నిన్న పక్కపక్క నవ్వారు వాళ్ళు. సాక్షి చెప్పేసరికి ఎవరి నోటంటే నవ్వు రాదు. ఎందుకు నవ్వట్లేదంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. సో ఎందుకంటే ఆశ్చర్యాలు అద్భుత రీతిగా చేసే దేవుడు. అది నా మాటలు ఇతరులకి వెర్రితనం కలిగిస్తాయంట. అర్థమవుతుందా? అన్ని జనులకి ఏం కలిగిస్తాయి? అవి వెర్రితనాన్ని కలిగిస్తాయి. కానీ నువ్వు విశ్వాసముతో కానీ నువ్వు దేవుని అడిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది స్వస్థత అవని, ఐశ్వర్యం అవని, ఇంకేదైనా కానీ నీకు వివాహం జరగట్లేదేమో, అన్ని క్యాన్సర్ అయిపోతున్నాయేమో, నా భక్తు జీవితం ఇలానే ఉంటుందా? లేదు. నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసం తగ్గ గొప్ప కార్యము దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు 24 వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను అన్నాడంట. నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు దేవుడు. అంటే నేను దేవుడు ఎందుకు ప్రతిసారి నువ్వు నమ్ముతున్నావా అని ఎందుకు అడుగుతాడు? ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అన్నాడా లేదా? నేను నీకు ఏమి చేయగోరుచున్నానంటే ఒప్పుకుంటున్నాను. అయ్యా నేను అంధుడును, నాకు అంధత్వము పోవాలి అని అడిగాడు. అయితే నువ్వు నమ్ముతున్నావా? అవును నేను నమ్ముతున్నాను. అయితే ఇదిగో నువ్వు చూపును పొందుకు అని చెప్తాడు. హల్లెలూయా. సో ఆయన ఏమన్నాడు? నువ్వు ఏం పాస్టర్వో ఏం బోధకుడువో ఏమో, నాకు ఇంకా చూపు రాలేదు అన్నాడా? యేసు ప్రభువు ఆ విధంగా ప్రార్థన చేయగానా? వెంటనే తక్షణమే ఆయన చూపును పొందుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ ఏ విధంగా నీవు సిద్ధపడి వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, దేవుడు నీ పట్ల గొప్ప ద్వారాలు తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీవు నమ్ముతున్నావా? హల్లెలూయా. సో వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నేను నమ్ముచున్నాను అన్న. ఇప్పుడు అందరూ మీరు అన్మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నమ్ముతున్నాను అని చెప్పండి. రైట్. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. అంటే ఇక్కడ అపనమ్మకం అంటే ఏంటి? అవిశ్వాసం. ఏంటిది? అవిశ్వాసం. విశ్వాసిస్తున్నావు అని అడిగితే దేవుడు నేను విశ్వసిస్తున్నానని తండ్రి చెప్పాడు. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పినట్ట. చూసారా? మనకు ప్రతిదీ నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఎవరో
ప్రతిదీ కూడా దేవుని విషయంలో చాలా గొప్పగా నీవు ఆలోచించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆలోచించడం నీవు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ విధముగా దేవుని గురించి నువ్వు ఆలోచించడం నేర్చుకుంటావు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమయాన్ని కేటాయిస్తాడు. హల్లెలూయా. ఆయన సమయం కేటాయించడం ఏంటి పాస్టర్ గారు? అవును, ఆయన సమయం ఇస్తాడు. ఒక పలానా ఒక సమయము దాని నిమిత్తమై డిక్లేర్ చేస్తాడు. నువ్వు అనుకుంటావు, నేను పాపిని కదా, నా జీవితంలో ఎందుకు చేస్తాడు? నేను పాపం పనులు చేశాను కదా, ఎందుకు నా జీవితంలో చేస్తాడు? లేదు లేదు, నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి నేను రాలేదు. అలాగనే భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఎప్పుడైతే నీవు క్రీస్తును ధరించుకున్నావో, క్రీస్తు నామాన్ని నువ్వు ధరించుకున్నావో, ఆ దేవుడిని ఎప్పుడైతే వెంబడిస్తున్నావో అప్పుడు నీవు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. అలాగే సో అంటే ఇక్కడ ఏమవుతుంది? క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. అవునా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అంటే నువ్వు దేవుని నమ్మకంతో నువ్వు వెంబడించాలా. దేవుడు నన్ను క్షమించాడని వెంబడించాలా. దేవుడు నన్ను పరిశుద్ధంగా చేస్తాడని నువ్వు వెంబడించాలా. దేవుడు నాకు విడుదలను ఇస్తాడని నువ్వు వెంబడించాలా. లేదండి నా జీవితం ఎప్పుడు అలాగనే ఉంటుందంటే ఎంతకాలం అలాగా? ఎన్ని రోజుల దరిద్రంతో ఉంటావు? ఎన్ని రోజులు ఇంకా నువ్వు ఆ బాధలతో, ఆ నొప్పులతో, ఇంకా ఆ అంధత్వంలో, గుడ్డితనముతో ఎలా ఉంటావు? నేను ఎందుకన్నా అన్ని జనులకి ఈ లోకంలో దేవత ఏం చేసిందంటే గుడ్డితనమును కలుగ చేసింది. హల్లెలూయా. అవునా? ఈ లోకం దేవత ఏం చేస్తుంది? గుడ్డితనం. అందుకే వారు దేవుడిని తెలుసుకోలేరు కొంతమంది. ఇంకా ఎప్పుడండి? లేదు, ఖచ్చితంగా ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. నువ్వు విత్తనం వేసిన వెంటనే నీకు పంట నువ్వు పోసుకోలేవు. ఆ విత్తనము కుళ్ళిపోవాలా, అది నశించిపోవాలా, తిరిగి కొత్తగా. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు కుంగిపోతూ ఉంటావో దేవుడు అందులో నుంచి నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉంటావు. కానీ అప్పటి వరకు నువ్వు ఏముండాలా? మరణము వరకు నువ్వు వేచి చూస్తూ ఉంటే నేను నీకు ఏమిస్తానన్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఇవ్వండి. అక్కడ మగటపల్లి అర్థమవుతుందమ్మా? రైట్, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? అయితే వీటన్నిటికీ నీ జీవితంలో ఒక ద్వారము, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత, ఆ వాగ్దానం నేను చేస్తాను నీ జీవితంలో అని చెప్పిన తర్వాత, అయితే నీవు ఒకటి అడగాలంటే దేవునికి, ప్రభువా నీకు ఇచ్చిన వాగ్దానం నుంచి నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నాకు దీని పట్ల అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని దేవుని అడగ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పాను? ఓకే, సహాయం చేయమని అడగాలంట. నీకు దేవుడు చేస్తాడు, నీకు మంచి ఇస్తాను అన్నాడు, కారుస్తాను అన్నాడు, నీకు మంచి కుమారుడికి వివాహం చేస్తానని చెప్పాడు. అదేంటి అందరు చెప్పారు వివాహం జరగదని, ఆ డాక్టర్లు చెప్పారు పిల్లలు పుట్టరని. నేను చెప్తున్నానమ్మా, నా మాట నువ్వు యేసు నామములో నీకు గర్భఫలం తెరవబడుతుంది. ఎవరు ఏం చెప్పినా దేవుడి మాట సత్యము. అవునా కాదా? ఓకే, దేవుడు చెప్తే అయితే నేను ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి తండ్రి అని నువ్వు దేవుడిని అడగాల. అంటే ఏంటి? ఈ వాగ్దానం పట్ల నాకు అవిశ్వాసం అనేది రావడానికి వీలు లేదు. నువ్వు దేన్ని అడిగావా విశ్వాసంతోనే అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ద్వారం తెరుస్తాడు.